ఒకవైపు లిక్కర్లో కల్తీ చేసి దోచుకున్నారు అని చెప్పి ఒకవైపు కేసు నడుస్తుంటే, ఆ కల్తీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో కూడా మళ్ళీ దోపిడీ జరిగిందని చెప్పి మళ్ళీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఎలా చూడాలంటారు? లిక్కర్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నారా, లేదంటే కనుక అదొక్కటే మాత్రమే మనకి నిలబెడుతుంది మన ప్రభుత్వాన్ని అని ఆలోచించారనుకోవచ్చు అంటారా గత 5 సంవత్సరాల పాటు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏం కావాలంటే ఆయన వరకు చెప్తాను, మిగతా వాళ్ళ సంగతి మా పక్కన పెట్టండి. ఏ పని చేస్తే ఆ పనిలో డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక స్కీమ్ పెట్టినా దానిలో స్కామ్ కావాలా? ఏ స్కీమ్లో అయినా స్కామ్ ఉంటేనే ఆయన చేస్తాడు, ఏ స్కీమ్ అయినా కానీ. ఇప్పుడు మీకు లెక్కర్ స్కామ్లు జరిగినాయి, అది అందరికి తెలిసిన విషయం, కొత్త విషయం ఏం కాదు. అవన్నీ ఒక పక్క, అది తెలియకుండా చేస్తారు, ఏదో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్లో కూడా స్కామ్ చేశారండి, అంత ఘోరం కాబట్టి. 13 రూపాయలు ఒక కార్టన్కి, ట్రాన్స్పోర్ట్కి 13 రూపాయలు ఖర్చు అయితే వీళ్ళు 34 రూపాయలు అఫీషియల్గా రాశారు గవర్నమెంట్లో. ఆ 34 బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ మింగారు. అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి ఎక్కడ జరిగింది మొత్తం ఈడీ పట్టుకుంది. ఇప్పుడు కారుమూరు వీళ్ళందరూ దొరికిపోయారు. ఇప్పుడు త్వరలో ఆయన అరెస్ట్ చేయడం ఏదో జరిగింది మొత్తానికి. అది అక్కడ దాకా వస్తుంది, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దాకా వస్తుందని నాకైతే నమ్మకం లేదండి. ఆయన ఏంటంటే పక్కన దోసేసి కాము తప్పుకుంటాడు. ఎవరైతే పార్టీలో ఉన్నారో మెయిన్ క్యాండిడేట్లు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళు ఇరుక్కుంటారు, కానీ మెయిన్ తలకైతే ఇరుక్కోదండి. ఎందుకంటే వాళ్ళు తప్పించుకుంటారు, మిగతా నాయకులు వీళ్ళంతా బలవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు కూడా ఏంటంటే ఏదో వెళ్ళిపోయాము, జాయిన్ అయ్యాము, పార్టీలో పని చేసుకుంటున్నాం, డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కరెక్ట్గా ఇలాంటి టైం వచ్చినప్పుడు పెద్ద తలకాయలు తప్పుకుంటాయి, వీళ్ళు ఇరుక్కుంటారు. ఇదేం పోయింది, ఏముంది, ఈయన టికెట్ ఇవ్వడు, ఏదో వేరే విషయం. కానీ ఈయనకైతే ఏమీ కాదని మా నమ్మకం. తెలిసినా కూడా ఏం కావట్లేదని. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది, గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎందుకు అరెస్ట్ చేయట్లా? ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన నేరాలు చాలా ఉన్నాయి కదా, ఎన్నో జరుగుతున్నాయి కదా. ఇన్ని జరిగిన వేటి మీద ఆయన మీద ఏగవాలట్లా, ఇది జనాల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇది కూడా గవర్నమెంట్ చూసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా. రేపు పొద్దున పనికొచ్చాయి, రేపు పొద్దున ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు అరెస్ట్ చేయడాలు వద్దు. ఇప్పుడు నుంచే ఎవిడెన్స్లు ఉంటే ఆ పని అనేది పూర్తి చేయండి, లేదా జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా నిరూపించుకోండి. ఇదోటి చేయాలి. అంతేగాని ఒకటి గాల్లో పెట్టేసేసి ఇగో జరుగుతున్నాయి, ఏదో జరుగుతున్నాయి అటు కాకుండా క్లారిటీ ఇవ్వమనండి గవర్నమెంట్ నుంచి. మేము మా డిమాండ్ అది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇది బీసీల మీద దాడిగా అభివర్ణిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? బీసీలు కాబట్టి రాజకీయంగా అనగదొక్కాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి నేరం చేసేవాడికి బీసీ ఎస్సీ ఎస్టీ ఏందండి? ఎన్నిసార్లు చెప్పినా ఆయన బుద్ధి మారదు. ఇప్పుడు నేరాలు చేస్తారు, నేరాలు చేసి నేను ఎస్సీ నన్ను వదిలేయండి, నేను బీసీ నన్ను వదిలేయండి, ఓసీ వదిలేయండి, రెడ్డి వదిలేయండి అంటే అటగురిద్ది. నేరాలు చేస్తే నేరమే కదా. రాజ్యాంగ ప్రత్యేక హక్కులు వచ్చినాయా? పలానా కులాలు వాళ్ళు నేరాలు చేస్తే మేము పట్టుకోకూడదు, వాళ్ళని శిక్షించకూడదని రాజ్యాంగ చట్టంలో లేదు కదా. అది కూడా చూసుకోవాలి. ప్రతిదీ మాట్లాడితే ఆ రోజులు పోయినాయి, పిచ్చి రోజులు. ఆ రోజులు నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు నమ్మట్లా. అది ఓపెన్గా తెలిసిపోతుంది ఎవరు నేరం చేసింది క్లియర్గా. మొత్తం సాక్ష్యాలు బయటపడ్డాక కూడా నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ అన్నావు అనుకోండి, ఇప్పుడు బీసీలకి నష్టం, అది బీసీలకి అవమానించినట్టే. అది లోపలైతే లోపలేమనండి. రెడ్డి కమ్మ కాపు బీసీ ఇవన్నీ పనికిమాల పనులండి ఈ రోజుల్లో అయిపోయింది. అదే మాట నిన్న జోగి రమేష్ గారు కూడా అంటున్నారు కదా, ఒక బీసీని కాబట్టి నా గొంతు అనగదొక్కాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టారు నా కొడుకు మీద అంటున్నారు కదండి. వచ్చి మాట్లాడింది వాళ్ళ కోడలే కదా. ఎవరు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి మాట్లాడారా? జనసేన ఎవరు వచ్చి మాట్లాడలేదుగా. ఇప్పుడు మనం మాట్లాడడం పర్సనల్ విషయాలు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటాయి, మనం మాట్లాడడం. కానీ ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే దానికి సమాధానం ఆయన చెప్పుకోవాలా. పార్టీకే సంబంధం. ఆ జోగి రమేష్ విషయంలో పార్టీలకి సంబంధం లేదండి, ఆయన పర్సనల్ విషయం, ఆయన పర్సనల్గా తేల్చుకోవాలా. అది పబ్లిక్ అందరికి పోస్తామంటే కుదరదు. లోకేష్ గారికి సంబంధం లేదు, అది ఎవరికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధం లేదు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆయనకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఆయన చూసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకొచ్చి పబ్లిక్లో మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఆయన మెదలకుండా నోరు మోసుకుని కొన్నాళ్ళ పాటు ఇంట్లో ఉంటే బెటర్. ఆయన జోగి రమేష్ గారు ఆ మాట అంటారు ఏంటండి? ఇప్పుడు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా కోడలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇది రెడ్ బుక్ కాదు, త్వరలో మీకు డెత్ బుక్ అవుతుంది చూసుకోండి అంటున్నాడు కదా. ఈ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే బయటకు కూడా రారు సార్. ఒక్క విషయం, ఇలాంటి జోగి రమేష్ గారి సిచ్యువేషన్లో ఇంకొక వేరే కుటుంబం కనుక ఉంటే మొహం బయటకు కూడా చూపిరు. బయటకు వచ్చి ఆయన ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఎట్ట మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఆయన బఫూన్ అయిపోయాడు, నవ్వుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వాళ్ళ ఇష్యూ అనేది పబ్లిక్లో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ విషయం చూసుకోవాలి. ఆయన మాట్లాడితే ఎవరికి ఆవేశం రావట్లేదు, నవ్వు వస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా చెడుతున్నారు, వీడు సరే మా పరువు తీస్తున్నాడు, ఇతని వల్ల వైసీపీలో డ్యామేజ్ అవుతుంది అని వాళ్ళు కూడా నేను వైసీపీ వాళ్ళు అనుకోవడం కూడా ఇలాంటి వాళ్ళు అన్నది.
అంటే ఎందుకని అంటారు ఇక్కడ ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడు గారే చేశారు అనే మాట ఎందుకు వాడుతున్నారు వైసీపీ వాళ్ళు? ఇది ఏమి చేత కానప్పుడు ఎట్లానే మాట్లాడతారండి. ఇప్పుడు వర్షాలు రాలా చంద్రబాబు నాయుడు కారణం, వరదలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు కారణం, ఎండ వచ్చింది చంద్రబాబు నాయుడు కారణం. ఏంటంటే చేతగాంతనం మాట్లాడటం ఏంది. మన పని మనం చేసుకుంటే వెళ్ళాలా. నీ పని చేత కానప్పుడు అవతోడు చేస్తారు. అది ఇప్పుడు నా ఒక క్రాస్ అయ్యి గన్ను ఉంది, బుల్లెట్లో పవర్ ఉంది, నా కొడుకు పవర్ ఏందో నాకు తెలుసు అంటే ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒక పై వైపు వాళ్ళ కోడలేమో నాకు ఇబ్బందిగా ఉంది అతనితో డైరెక్ట్ గా చెప్తున్న మాట, కేసు కూడా పెట్టిన పరిస్థితి ఎలా చూడాలంటారు మరి? అమ్మాయి పబ్లిక్ చెప్పింది కదండి, పనికిరాడు మా ఆయన పనికిరాడు అని అమ్మాయి పబ్లిక్ చెప్పింది కదా. చెప్పిన తర్వాత కూడా ఎట్ట మాట్లాడతారు ఆయన? అదే ఏ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ కాదుగా, మొత్తం రియల్ గా మాట్లాడినాయిగా. అసలు అమ్మాయి కేసు కూడా పెట్టిందిగా. అంత జనాలు పిచ్చోళ్ళ కనపడుతున్నారు ఎందుకు బయట వాళ్ళు మాట్లాడినా కూడా. ఇప్పుడు కుటుంబం మాట్లాడిన తర్వాత కూడా నమ్మరా? ఇంకేం మాట్లాడతాం అలాంటి వాళ్ళతో? వాళ్ళ కోటల వెనకమాల లోకల్ ఎమ్మెల్యే ఉండి ఇదంతా చేపిస్తున్నాడు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక అంటున్నారు కదా. ఏ ఆడపిల్లల జీవితాన్ని బాగొట్టుకోరండి. ఎంత డబ్బు ఇచ్చిన ఏ ఆడపిల్ల జీవితాన్ని బాగొట్టుకోదు. డబ్బు తర్వాత జీవితం ఎవరు బాగొట్టుకోరుగా, లైఫ్ బాగొట్టుకోరుగా. ఆ అమ్మాయి అన్ని వదులు గురించి మాట్లాడుతుందంటే ఇది పరిస్థితి. అది ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నిన్న ఒక విషయం అయి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతుంది. ఎలా చూడాలంటారు? గత 5 సంవత్సరాల్లో మత మార్పిడి విపరీతంగా జరిగింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? జరిగింది కరెక్టేనండి. అది ఇప్పుడు వైఎస్ఆర్ గారి టైం నుంచే జరుగుతూ ఉంది. ఆయన ఏమన్నారు, 7 కొండలు 2 కొండలే అవసరం వెంకటేశ్వర స్వామికి అన్నారు. తర్వాత అది ఏం జరిగిందో మనోడితో చెప్పక్కర్లా, అది అయిపోయింది, పక్కన పెట్టండి. తర్వాత ఇది కంటిన్యూ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. చాలాసార్లు చూసాను నేను. మేము కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు జై జీసస్ అనుకుంటా వైసీపీ జెండా పట్టుకెళ్ళిన కూడా నేను చూశాను. అలా అని ఆయన ఏమి దళిత క్రైస్తవులను అందరినీ బాగు చేశాడు అంటలా. దళిత క్రైస్తవులు ఎవరు బాగుపడింది లేదు. చిన్న చిన్న పథకాలు తీసుకుని బాగుపడింది తప్పితే చాలా మందికి అన్యాయం జరిగింది దళిత క్రైస్తవుల్లో కూడా. ఆ రాజేష్ మహాసేన గారిని ఎంత టార్చర్ పెట్టారో అందరూ చూశారు. ఆయన కోసం ఎంతో కష్టపడ్డ రాజేష్ మహాసేన టార్చర్ పెట్టాడు ఆయన. మరి ఆ దళిత క్రైస్తవులు ఎంతమందిని టార్చర్ పెట్టారో కూడా అది కూడా వీడియోలు ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఆయన ఏంటంటే మతం మార్పిడి చేసి రాష్ట్రం మొత్తం ఒక మతం చేసి ఆ మతం ద్వారా మొత్తం ఓట్లు ఎంచుకుందాం అనుకున్నాడు. అది జరిగే పనులు కాదు. బ్రిటిష్ వాళ్ళ వల్ల కాలేదండి. మహమ్మదీలు సుల్తాన్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లే కాలే హిందూ మతం పోగొట్ట. ఈయన వల్ల ఏమైంది? వాళ్ళకంటే గొప్పవాడని నేనేమన్నా. అది అంటే స్వయంగా ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత పేరు సంపాదించిన విజయసాయి రెడ్డి గారి ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలా చూడాలంటారు? ఉంది. ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే 40% ఓటింగ్ లో క్రిస్టియన్ ఓటింగ్ కాకుండా సనాతన ధర్మం హిందూ ధర్మం మీద గౌరవం ఉన్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అంటే పడకపోవచ్చు. వాళ్ళకి రకరకాల మేమేంది తెలుగుదేశం మేమెందుకు ఉండాలని ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి ఇగో ఉంటుంది. వాళ్ళ ఓటింగ్ సపరేట్ చేయడం కోసం ఇది అంత అన్నమాట జరిగేది.